శ్రీ గురుభ్యో నమ. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. గురుజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం ఇప్పుడు శబ్ద తరంగ చికిత్స అని ఒక చాప్టర్ ఉంది, దాని గురించి తెలుసుకుందాం. వీటిని మనం ఏమంటాం, సైకిక్ సౌండ్స్ అంటాం. మనకి అనారోగ్యానికి కారణమైనటువంటి కొన్ని మానసిక క్లేశాలు ఏవైతే భయం, ఆందోళన, అసహ్యం, కోపం, ఇలాంటి ఆందోళన, లోపల భావావేశాలు, ఇవన్నింటినీ మనం లోపల పెట్టుకోవడం వల్ల మనకే ప్రాబ్లం వస్తుంది. వాటిని ఒక పద్ధతి ప్రకారం బయటికి పంపించే విధానమే ఈ సైకిక్ సౌండ్స్. యాక్చువల్గా మన ఇండియాలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండియాలోనే ఉంది ఇది. తర్వాత వేరే దేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ముఖ్యంగా బౌద్ధ మతంలో, తావోయిజంలో వీటి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఉదాహరణకి ఏంటంటే, బాధ ఎక్కువ ఉండటం వల్ల ఊపిరితిత్తులు, భయం ఎక్కువ ఉండటం వల్ల కిడ్నీసు, కోపం ఎక్కువ అవటం వల్ల లివరు, ద్వేషం ఎక్కువ అవటం వల్ల గుండె, ఆందోళన ఎక్కువ అవటం వల్ల స్ప్లీను, ఇలాగా ఒక్కొక్క భాగం మీద ఒత్తిడి వెళ్తుంది. ఆ భాగాలు పనితీరు తగ్గిపోతుంది అనమాట, పాడైపోతాయి. సో మనం ఈ ఆందోళనని ఏవైతే ఉన్నాయో, ఈ ఎమోషన్స్ని ఒక సిస్టమేటిక్గా మనం బయటికి లాగేయాలి. అది దీన్నే మనం శబ్ద తరంగ చికిత్స అని చెప్పుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి మనం చెప్పుకెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, మనకి అవగాహన ఏముండాలంటే ఏ పార్ట్ ఎక్కడుంది, ఆ పార్ట్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని లోపల నుంచి మనం ఏ ఎమోషన్ తీయాలి, దానికి ఒక శబ్దం వాడతాం, ఆ శబ్దం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ పార్ట్ని గుర్తించాలి, దాన్ని కొంచెం యాక్టివేట్ చేయాలి, తర్వాత దానికి పర్టికులర్ కలర్ ఉంటుంది, దానిలో ఎమోషన్ ఉంటుంది, వీటిని క్లెన్స్ చేయాలి. సో 1 by 1 వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఊపిరితిత్తులు అంటే లంగ్స్. ఎప్పుడు కూడా బాధ, దుఃఖంతో ఉన్నవాళ్ళు ఏంటంటే ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని మనం ఎప్పుడైతే ఆ లోపల ఉన్న బాధ, దుఃఖాన్ని మనం బయటికి తీసేసామో, ఆస్మా, బ్రాంకైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావు. దీనికి ఏం చేయాలంటే, ఫస్ట్ లంగ్స్ ఇలా ఉన్నాయి. రైట్లో 3 lobes, లెఫ్ట్లో 2 lobes ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని ఇట్లాగా కళ్ళు మూసుకొని చేతులతోటి ఎనర్జీ అంతా లంగ్స్ని మనం హీల్ చేస్తున్నాం. అనారోగ్యాన్ని నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్తున్నాం. ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఇలాగే మీ చేతులతోటి మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకోవాలి, ఇలాగా యాక్టివేషన్ చేస్తున్నారు లంగ్స్ని. సో ఇది అయిన తర్వాత ఇంట్లో లంగ్స్కి సౌండ్ ఏంటంటే ఎస్ 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 అంటే బాంబు పుసుకుంటున్నట్టు దీని సౌండ్. దీని రంగు ఏంటంటే మెటాలిక్ వైట్ కలరు, గుర్తుపెట్టుకోండి, మెటాలిక్ వైట్ కలరు. సో దీనికి యాక్టివేషన్కి ఏంటి, మరి ఇలా చేసాం. తర్వాత ఏం చేస్తారంటే క్లావిక్యులర్ భస్త్రిక చేస్తారు. క్లావిక్యులర్ భస్త్రిక అంటే ఒకసారి చేస్తున్నారు చూడండి. అంటే గాలి ఇక్కడే పీల్చుకుని ఇక్కడే వదులుతారు. గాలి పీల్చి ఎంత పీల్చారో అంత వదులుతారు. ఇది క్లావిక్యులర్ భస్త్రిక. తర్వాత మీరు ఇది చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏం చేస్తారంటే, 2 చేతుల్ని ఇలా పైకి పెట్టి, 2 చేతులను ఇలాగ ఈ అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టు పెట్టి, ఈ చేతులు మనం కళ్ళతో ఇలా చూస్తూ శబ్దం అని చేస్తూ మనసులో ఏమనుకోవాలంటే, మెటాలిక్ వైట్ కలర్లో మీ దుఃఖాన్ని, బాధని కడిగేస్తున్నట్టు భావించాలన్నమాట. ఒకసారి చేయండి. ఇలా పెట్టారు, పెట్టిన తర్వాత సో ఈ ఎమోషన్ పోతుంది అనమాట. ఈ లంగ్స్కి సంబంధించిన ఎమోషన్ పోతుంది. ఇక్కడ కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి అంటే ఈ బటక్స్ పైన 2 కిడ్నీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇలా చేయి పెట్టారు కదా, ఇలా పెట్టుకుంటే బొట్టన వేలు స్థానమే, ఇలా పెట్టినప్పుడు బొట్టన వేలు స్థానమే కిడ్నీస్లో ఏంటంటే భయం. ఎవరైతే ఎక్కువ భయపడుతున్నారో వాళ్ళ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఆ ఎమోషన్ని తీయాలి. ఇప్పుడు ఇందాక ఊపిరితిత్తులకి ఏంటంటే మెటాలిక్ లక్షణం, దీనికి ఏంటంటే మెటల్ని కరిగిస్తే ద్రవం అవుతుంది, కాబట్టి దీనికి లిక్విడ్ అంటే ద్రవం. నీ ధర్మం ఏంటంటే నీటి ధర్మం. సో ఇక్కడ లిక్విడ్. మనం ఏం చేస్తామంటే కిడ్నీకి శబ్దం ఊ ఓ ఓ ఓ ఊ. ఫస్ట్ ఏం చేయాలంటే కిడ్నీని యాక్టివేట్ చేయాలి. కిడ్నీని యాక్టివేట్ చేయడానికి మనం ఈ గోముఖాసనంలో చేస్తాం కదా, ఈ చేతితోటి ఇలా పట్టుకుని మళ్ళీ ఇలాగా కిడ్నీని యాక్టివేట్ చేశారు. తర్వాత ఏం చేస్తారంటే, దీనికి ఇంద్రనీలం రంగులో మన కిడ్నీలో ఉన్న భయాన్ని మనం
కడిగేస్తున్న భావం చేస్తూ శబ్దం ఊ చేయాలి. దీనికి ఏం చేయాలంటే చేతుల్ని కిడ్నీ మీద పెట్టుకుని ఇలాగా కొంచెం ముందుకు వంగి ఇలాగా ఏం చేస్తారంటే ఊ అనాలి. ఇలా అనేటప్పుడు ఆ శబ్దంలో ఊ అనే శబ్దంలో ఇంద్రనీలం అన్న రంగులో మీరు భయాన్ని కడిగేస్తున్నారు. అది వాష్ అవుట్ అయిపోతుందన్న భావం తీసుకురండి. నెక్స్ట్ ఏంటంటే కాలేయం అంటే లివర్. లివర్ ఇక్కడ చాలా పెద్ద పార్ట్. ఇక్కడ నుంచి లివర్ ఉంది, చాలా ఇంపార్టెంట్ వైటల్ పార్ట్ ఇది లివరు. ఇది మనకి కోపం ఎక్కువ, ఆవేశం, కోపం ఉన్న వాళ్ళకి లివర్ పాడైపోతుంది. దీనికి ఏంటంటే దీని ధర్మం ఏంటంటే చెక్క, వుడ్ లాగా ఊహించుకోండి. వుడ్ అనమాట. కలర్ కూడా వుడ్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది, వుడ్లా ఉంటుంది అది. కాబట్టి దీని ధర్మం వుడ్. దీనికి శబ్దం ఏంటంటే ఎస్హెచ్ 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 ఇష్ అనాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, లివర్ని యాక్టివేట్ చేయాలి. లివర్ని యాక్టివేట్ చేయడానికి లివర్ మీద చేతులు ఇలా పెట్టి కపాలభాతి చేయాలి. ఇక్కడ లివర్ నుంచి కపాలభాతి చేస్తూ ఆ శబ్దం ఎప్పుడైతే గాలి వదులుతున్నా దీనిలో ఉన్న కోపం అన్ని పోతున్నాయని అనుకోండి. అది కూడా ఇది యాక్టివేట్ చేస్తూ, లేకపోతే ఇలాగన్నా పెట్టుకోవచ్చు, ఇలా అన్న పెట్టుకోవచ్చు. ఇలాగ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందాక చేతులు పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా చేతులను ఇలా పెట్టి పైకి పెట్టి లివర్ కుడివైపు ఉంది కాబట్టి ఎడం వైపుకి మనం వంగాలి. ఇలాగ ఎడం వైపు వంగి ఇప్పుడు మనం మళ్ళీ చేతులను చూస్తూ శబ్దం ఏంటి చేస్తూ ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో మనకున్న కోపాన్ని కడిగేస్తుందన్న భావంతో చేయండి. ఇందాక ఫస్ట్ది ఊపిరితిత్తులది, ఇదేమో ఎస్హెచ్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే గుండె అంటే మనం లవ్కి అన్నిటికీ మనం గుండె అంటాం. కానీ ఇక్కడ చూడండి, మన లోపల అసూయ ద్వేషం అయి ఉంటే గుండె ఎఫెక్ట్ అవుతుంది. ఇది గుండె లోపల రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి బ్రిలియంట్ రెడ్ కలర్ మనం ఊహించుకోవాలి కలర్. దీనికి ఏంటంటే ఫస్ట్ ఛాతీకి సంబంధించిన భస్త్రిక ప్రాణాయామ చేయాలి యాక్టివేషన్. ఎలా అంటే తర్వాత ఇంకో ప్రక్రియ సూక్ష్మాయామంలో చేస్తాం కదా మనం, అట్లాగా చేతులు పైకెత్తాలి. పీలుస్తూ వదులుతూ కిందకు వచ్చారు, పైకి వెళ్ళారు, కిందకు వచ్చారు. కూడా ఇందాక మనం లివర్కి ఏమో కుడి పక్క లివర్ ఉంది కాబట్టి ఎడం పక్క ఉంగాం. ఇప్పుడు మనకి హార్ట్ ఎక్కడ ఉందంటే కొంచెం ఎడం పక్క ఉంది కాబట్టి మనం కుడి పక్కకి బెండ్ అయ్యి ఏం చేయాలంటే హా సౌండ్ చేస్తూ హెచ్ఏ చేస్తూ హా చేస్తూ దాంట్లో బ్రిలియంట్ రెడ్ కలర్లో మీ ద్వేషాన్ని అసూయని బర్న్ మొత్తం కడిగేస్తున్న ఫీలింగ్ తీసుకొస్తూ చేయండి. చూడండి. నెక్స్ట్ పార్ట్ స్ప్లీన్ అంటే మనకి పేగుల్లో ఈ పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్ప్లీన్ కిందకి ఇక్కడ బొడ్డుకి పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దానికి మనం యాక్టివేషన్ ఏంటంటే ఇలాగా ఈ ముద్ర పెట్టి ఇలా పెట్టుకుని ఆ స్ప్లీన్ భాగాన్ని ఊహించుకుంటూ పాల్పతి చేయాలి. స్ప్లీన్ ఎమోషన్ ఏంటంటే ఆందోళన, హైరాణ పడిపోతాం, ఆందోళన పడిపోతాం కదా, అది ఆందోళన పోవాలంటే మనం స్ప్లీన్ని యాక్టివేట్ చేసి దానిలో ఉన్న ఎమోషన్ని మనం కడిగేసేయాలి. దానికి కలర్ ఏంటంటే గోల్డెన్ ఎల్లో కలర్లో మనం ఆందోళనని కడిగేస్తున్న ఫీలింగ్ తీసుకురావాలి. అలాగా శబ్దం చేస్తూ తీసేయాలి. ఏం చేస్తారంటే 2 అరచేతులను ఇలా పెట్టుకుని, సో దీన్ని ఇలాగా ఆకాశం వైపు ఇలా పెట్టి మన స్క్రీన్ లెఫ్ట్ ఉంది కాబట్టి రైట్ కొరిగి మనం హూ అంటూ WHO హూ అంటూ ఆ శబ్దంలో మనం బ్రిలియంట్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఈ ఎమోషన్ ఆందోళన కడిగేస్తున్న ఫీలింగ్ తీసుకురావాలి. చూడండి, అంటే WHO హూ, అలాగా దాన్ని తీసేస్తారు. లాస్ట్ ఏంటంటే ట్రిపుల్ హీటర్ మెకానిజం. ఏమైతే మొత్తం ట్రిపుల్ హీటర్ మెకానిజం మనసులో ఆందోళనలు ఇవన్నీ తీసేయడానికి ట్రిపుల్ హీటర్ మెకానిజం అంటే మనం ఏం చేస్తాం, గాలి పీల్చుకునేటప్పుడు ముందు పొట్టలోకి వెళ్ళాలి, తర్వాత ఛాతీలోకి రావాలి, తర్వాత ఈ క్లావికల్ ఏరియాలో వదిలేటప్పుడు ఇక్కడ వెళ్ళిపోవాలి, తర్వాత ఇక్కడ వెళ్ళిపోవాలి, తర్వాత అబ్డామిన్ ఏరియా వెళ్ళిపోవాలి. ఇలాగా సిస్టమేటిక్గా మనం ఆ చేసేటప్పుడు హీ అంటాం అన్నట్టు, హీ అని లేకపోతే ఓము. దాంట్లో మనం ఏంటంటే లోపల ఉన్న వేడిని
ఆ శబ్దం ద్వారా తీసేస్తాం అన్నట్టు. ట్రిపుల్ హీట్ అంటే ఇక్కడున్న వేడిపోతుంది, ఇక్కడున్న వేడిపోతుంది, ఇక్కడున్న వేడిపోతుంది. సో మనకి ఆందోళన ఏమైనా ఉంటే పోతాయి. ఒకసారి చేయండి. ఈ లేకపోతే ముందు గాలి పీల్చి తర్వాత ఓంకారంతో తీసేయండి. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రోజుకి 6 టైమ్స్ చేస్తే చాలా, అంతకు మించి ఎక్కువ చేయకూడదు. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉందో వాళ్ళు భస్త్రిక కపాలభాతి చేసేటప్పుడు స్లో ఫేజ్లో చేయాలి. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.